సో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్టారింగ్ మన తిరువీర్ ఈ November 7th నాడు రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ లేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. అదే కాకుండా ప్రెడేటర్, బ్యాడ్ ల్యాండ్స్ చాలా సినిమాలు రాబోతున్నాయి. వాటి అన్నిటికీ రివ్యూలు పడితే మన మెయిన్ ఛానల్లో వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ ట్రైలర్ ఇప్పటివరకు చూడలేదు, టీజర్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి చూశాను, బట్ రియాక్షన్ ఏది చేయలేదు. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్ రైట్ నౌ. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ తిరువీరు కొంచెమైనా ఫన్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాను నేను. బాగుండాలని కోరుకుంటా, కొంచెం బ్యాకీగా ఉంటుంది. ఈవెన్ స్పిరిట్ మీడియా వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు సినిమాల మధ్యలో. సో లెట్స్ సీ ద ట్రైలర్ అండ్ తర్వాత మాట్లాడిస్తున్నారండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్. ఆ అమ్మాయి మన 10th క్లాస్ శ్రీదేవి గుర్తుందా? సేమ్ అలాగే ఉంది కదా, అంతకంటే బాగుంది. మనం కూడా ఇలాంటి వీడియోని చేయించుకుంటాను. మంచి ఫోటోగ్రాఫర్ చూడాలి ఇప్పుడు. మండలం మొత్తంలోనే నంబర్ 1 ఫోటోగ్రాఫర్ ఎతకాల. తిరువీరు ఓకే. గేదెని కొంచెం తల పైకెత్తమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారా? ఆపండి. మీ గోత్రం ఏంటండి? ఎల్లిని పని చూసుకో. ఓకే, లవ్ స్టోరీ. రెండు కూల్ డ్రింక్లు ఇవ్వండి, చేంజ్ మీరే ఉంచుకోండి. ఏ సేవలు సోపు రెడీ. కానీ ఈ మండలంలోనే మనది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ వీడియో అవ్వాలి. ఈ మండలం మొత్తంలో ప్రీ వెడ్డింగ్ అయినా వెడ్డింగ్ అయినా ఏం మాట్లాడుతున్నారా? మన దగ్గర చేయించుకుంటారన్నా. దేవరా మొత్తం అందులోనే ఉందిరా. ఎస్డి కార్డ్ దగ్గర కొట్టిండా? సూపర్. ఈ పోరాడు అసలు నువ్వు మనిషి పుట్టికే పుట్టావురా. కొంచెం ఆలోచన నాకు కూడా ఉంచనా? మా ఇద్దరం ఆల్రెడీ లవ్ లో పడిపోనాం కదా. పెద్దది పెట్టు, నేను నీకు పెద్దది పెడతాను కదా. ఫోటో పంపిస్తాను, ఇంకా పంపలేదు. పంపించాను నా ఫోటో. అన్న నేను బయట రాను, సాయంత్రం షాప్కి వెళ్ళగానే పంపిస్తానన్న. అల్లుడు బండి ఎక్కితే తప్పైతే. అల్లుడు ఆడసలు నా అల్లుడే కాదు. ఏంటి ఇంత కష్టంలో కూడా చేపల కూర వండుకొని తినేస్తున్నారా? హలో 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 వన్ మోర్. నాకు రాదు నాయన. హలో వర్కౌట్ అవ్వలేదయ్యా. హలో అవర్స్ నా కొడక. హలో అక్క తాగదంటనా? సో బేసికలీ ఆ ఎస్డి కార్డ్ పోయింది కాబట్టి ఇలా పెళ్ళి అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పుడు అర్జున్ గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా? ఏ ఇది కూడా కాదు, ఇదే అర్జెంట్ అన్నా. ఇదిగో ఆ కుడి పక్కన ఉంటుంది చూడు బాత్రూమ్. యా ఇంట్రెస్టింగ్. సో బేసికలీ ఒక పల్లెటూరులో కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి మనోడు చేసి బలవంతం పెట్టి వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ వేసేసి చేద్దాం అనుకున్న తర్వాత వీళ్ళన్నీ చేసి కథలన్నీ పడ్డ తర్వాత అవి ఇవి చేసిన తర్వాత పైసలు పెట్టి అన్ని చేసిన తర్వాత ఈ బుడ్డ నా కొడుకు ఆ ఎస్డి కార్డ్ ఎగరగొడతాడు. దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. అక్కడ నుంచి వచ్చే కథలు అది ఎంత వాట్ చేసే దాని స్నో బాల్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళ పెళ్లి ఆగిపోయేదాకా పోయింది అనేది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చిన్న స్టోరీ చిన్నగా అనిపిస్తుంది, స్కేల్ అండ్ ఎవ్రీథింగ్ మంచి అనిపిస్తుంది. ఒక పల్లెటూరు. ఐఎమ్ ఎక్సైటెడ్. సో యా చూస్తా, అంటే లైక్ అంతే చూస్తాను, అంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంతకంటే నేను ఏదో డిఫరెంట్ ఉంటుంది అనుకోవట్లేదు. అండ్ లైక్ అది ఓకే బ్రో, ఎందుకంటే ఈవెన్ కొత్తపల్లిలో ఒకప్పుడు కానీ మొన్న వచ్చిన నార్మల్ సినిమాలు అదే కొత్తపల్లిలో ఒకప్పుడు నాకు నచ్చింది, నాకు పర్సనల్గా నాకు నచ్చింది. అండ్ ఆల్సో కేర్ ఆఫ్ కన్సర్పాలెం వేరే బ్రో, దాని అది ఒక కల్ట్ స్టేటస్కి వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. ఇట్లాంటి చిన్న చిన్న పల్లెటూరు ఊర్లలో బలగం అలానే ఉంటుంది. అట్లే టెక్నికల్ స్కేల్ కొంచెం పెద్దది, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ స్పాన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది అట్లా కాదు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇట్లాంటివి హిందీలో బాగా చేస్తారు. శుభమంగళ సావధాన్, శుభమంగళ జ్యాదా సావధాన్ వేరే, ఓవరాక్షన్ అయిపోయింది, అది వేరే విషయం. బరేలీకి బర్ఫీ ఇట్లాంటివి ఉంటాయి పల్లెటూర్లలో జరిగే కథలన్నీ అన్నీ. సో ఐమ్ ఎక్సైటెడ్ విత్ దాట్. ఎలా ఉండదో చూడాలి. లవ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదో ఉంటుంది కరెక్టే, బట్ ఈ పోరాడు వీడి వల్ల ఏదో జరిగింది అనిపిస్తుంది. ఐమ్ ఎక్సైటెడ్, చూడాలి. మీకేమనిపించింది చూసిన తర్వాత? నచ్చిన ఆశ కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ 10,000 కొట్టేసిద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్. బై.